సెప్టెంబర్ ప్రారంభంలో స్టార్బక్స్లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు నికోల్. కంపెనీలో చేరిన నెల తర్వాత $5 మిలియన్ సైన్ ఆన్ బోనస్ కూడా పొందారు. నికోల్ జీతంలో దాదాపు 94% స్టాక్ అవార్డుల రూపంలో అందుకున్నట్లు బ్లూంబర్గ్ తన నివేదికలో పేర్కొంది. దీంతో అమెరికాలోని అధిక వేతనాలు అందుకునే సీఈఓల్లో టాప్ 20లో నికోల్ నిలిచారు. అయితే నికోల్ని నియమించుకునే సమయంలో వార్షిక వేతన ప్యాకేజీ $113 మిలియన్ ఉంటుందని అంచనా వేసింది. అయితే కేవలం 4 నెలలకే నికోల్ $96 మిలియన్ అందుకోవడం గమనార్హం. స్టార్బక్స్లో అమ్మకాలు క్షీణించిన సమయంలో అప్పుడు కంపెనీ సీఈఓగా ఉన్న భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ను తొలగించింది. ఆ తర్వాత నికోల్కు స్టార్బక్స్ ఆ బాధ్యతలు అప్పచెప్పింది. ప్రస్తుతం ఆయన ఉన్న ప్రాంతంలోనే తాత్కాలిక గృహ ఖర్చులను భరించేందుకు, అలాగే కంపెనీ జెట్ను ఉపయోగించేందుకు అంగీకరించింది. శుక్రవారం దాఖలు చేసిన వివరాల ప్రకారం నికోల్ గృహ వినియోగ అవసరాల కంటే $143,000 అధికంగా కంపెనీ చెల్లించింది. దక్షిణ కాలిఫోర్నియాలోని తన ఇంటి నుంచి సిటెల్లోని స్టార్బక్స్ ప్రధాన కార్యాలయానికి ప్రయాణించడం కోసం మరో $72,000, ఇతర వ్యక్తిగత ఖర్చుల కోసం సుమారు $19,000 ఖర్చు చేసినట్లు పేర్కొంది.